అప్పుడు ఎక్కువగా వెళ్ళిన టెంపుల్ ఆంజనేయ స్వామి గుడి. నాకు ఆంజనేయ స్వామి భక్తురాలిని. నేను ఎలాగో పాలపారుతిని ఆంజనేయ స్వామిని ఎలా నమ్ముతానో ఇప్పుడు, ఒకప్పుడు మా చిన్నప్పుడు పెదకోట్లపల్లి ఆంజనేయ స్వామిని అంతగా పూజిస్తుంటానన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ప్లేస్ వచ్చి పెదకోట్లపల్లి ఆంజనేయ స్వామి కాదండి. అక్కడ 1 కిలోమీటర్ దూరంలో ఇక్కడ రాజుల పర్స్ అని జరుగుతుందనమాట. నల్లమాడ మండలంలో కొన్ని విలేజెస్‌కి పెదకోట్లపల్లి ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ దారండి అది 1 కిలోమీటర్ దూరంలో నేను చూపిస్తున్నది. ఫైనల్‌గా చూడండి అది గుడి అనమాట. అంటే మా చిన్నప్పుడు ఎక్కువ వచ్చేవాళ్ళం. అప్పుడు ఎక్కువ నిజం అంటే అండి ఒక తోపులాగా అంటే చెట్లు ఎక్కువగా ఉండి చింత చెట్లు అలా ఉండేది. ఇప్పుడు చూసేసరికి నాకే ఆశ్చర్యమైపోయింది. ఇదా గుడి అని అనిపించిందనమాట. 18 ఏళ్ల తర్వాత చూశానండి. అప్పుడైతే ప్రతి శనివారం వెళ్ళి వచ్చేవాళ్ళనమాట. అమ్మమ్మ వాళ్ళ ఊరు దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళము. అప్పుడు మాకిది గొప్ప టెంపుల్ అనమాట. ఎందుకు కన్‌స్ట్రక్షన్ బాగా జరిగింటుంది నేను ఎట్లా ఊహించుకున్నానండి. అంటే టెంపుల్స్ ఇప్పుడు బాగా ఇంప్రూవ్‌మెంట్ అవుతున్నాయి కదా! అలా అని చెప్పి అది కాకుండా మేమున్న దగ్గరలో పాలపారుదిన్నె ఆంజనేయ స్వామిని చాలా ఇంప్రూవ్‌మెంట్ చేశారండి. అది చాలా ఫేమస్ లెండి. కానీ ఇక్కడ కూడా నల్లమాడ ప్రాంతంలో కొంతమంది పల్లెల్లో ఉన్నవాళ్ళు బాగా ఇంప్రూవ్‌మెంట్ చేశారేమో అని ఆలోచన చేశాను. కానీ అలా ఏం లేదండి. మామూలుగానే ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా మహత్యం గల స్వామి అండి. నిజంగా అంటే చాలా మహత్యం గల స్వామి. చూడండి రాతికే స్వామి అంటే స్వామిని చెక్కడం జరిగిందనమాట. చాలా ఏండ్ల నుంచి అండి. దాదాపుగా చాలా ఏండ్ల నుంచి ఉందనమాట ఇక్కడ. అందుకని చెప్పి మా చిన్నప్పుడు బాగా అంటే ప్రతి శనివారం వచ్చి పూజించుకొని వెళ్ళేవాళ్ళము. అలా అని చెప్పి నేను కూడా చాలా రోజుల తర్వాత ఈ స్వామిని నేనేమన్నా మర్చిపోయానేమో అని చెప్పి వచ్చి చూసుకున్నానండి. ఇది నల్లమాడకు 1 కిలోమీటర్లు అంటే అప్పుడు ఎక్కువగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. అందుకని చెప్పి వచ్చి విజిట్ చేసుకున్నామండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్స్. అప్పుడు బాగా నడుచుకుంటే జాలీగా ఫ్రెండ్స్‌తో వచ్చేవాళ్ళము. ఇప్పుడు మా పిల్లలతో వచ్చాము. వచ్చి ఫైనల్‌గా క్లీన్ చేసుకొని కాళ్ళు, చేతులు దేవుణ్ణి అక్కడిక్కడే జనాలేం లేరండి. తక్కువగానే ఉన్నారు. దేవుని హారతి తీసుకొని తర్వాత పసుపు, కుంకుమ తీసుకొని స్వామి కూడా మాతో పాటు జాలీగా వీడియోలో వచ్చాడండి. చాలా హ్యాపీగా అంటే పూజారి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యి మాతో పాటు వీడియోలు మా మరిది కూతురికి శటకోపం పెడుతుంటే ఇరుక్కుపోతుందని చెప్పడము. అలాగే చాలా హ్యాపీగా, జాలీగా మాతో ఉన్నాడనమాట. నాకి చాలా గుర్తొచ్చాయనమాట. ఇక్కడ నర్సిరెడ్డి స్వామి అని ఒకతను ఉండేవారండి. అతనికి అంటే కొన్ని జాతకాలు అలా చెప్పేవాళ్ళనమాట స్వామి. ఇప్పుడైతే ఉన్నాడంట ప్రెజెంటు ఇక్కడ లేడంట అండి. ఆ స్వామి అయితే ఉన్నారంట. ఆ స్వామికి వాళ్ళంతా జాతకాలు చెప్పించుకొని, కాళ్ళు ముక్కొని అప్పుడు వెళ్తుండేవాళ్ళం అనమాట. ఆ స్వామి నిజంగానే ఉంటాడేమో ఇక్కడ అనుకున్నాను. ఉన్నాడైతే ప్రెజెంటు ఇక్కడ లేడంట అండి. మీకెవరైనా నా సబ్‌స్క్రైబర్స్ దాదాపుగా నల్లమాడ వాళ్ళుంటారు కాబట్టి మీకెవరికైనా నర్సిరెడ్డి స్వామి గుర్తుంటే కూడా కామెంట్ చేయండి. అలాగే చూడండి చుట్టుపక్కల నిజంగా అంటే అప్పుడు ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందనుకుంటే ఉన్న చెట్లు కూడా తీసేసినారండి. నిజంగా చాలా బాధ అనిపించిందనమాట. నల్లమాడ వాళ్ళు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళండి. ఇప్పుడంతా వెహికల్స్ గానీ ఆ దారిలో నడుచుకుంటూ వచ్చేది. పక్కన రాజుల పర్స్ ఇక్కడి నుంచి నేను ఫస్ట్‌లో చూపించాను కదా! ఆ ప్లేస్‌లో రాజుల పర్స్ అని జరుగుతూ ఉండేదండి. ఇంకా నల్లమాడ దగ్గర అండి అదేనండి రెడ్డిపల్లి దగ్గర వంకరకుంట ఉంది. అక్కడ కూడా చిన్నమ్మ పర్స్ అని బాగా జరుగుతుందనమాట. నా చిన్నప్పుడు బాగా వెళ్ళేదాన్ననమాట.